బెంజుగోలో హ్యాపీగా విహారయాత్రికి వెళ్తుంటే మా ఆవిడ వచ్చి ముఖం మీద నీళ్లు కొట్టి ఒకసారిగా నిద్రలో లేపేసిందండి. ఎలాగో మనం బయట విహారయాత్రికి వెళ్ళలేము, కానీ నిద్రలో కూడా వెళ్ళలేకపోయామంటూ నిద్ర లేచానండి. ఇంటి వాళ్ళు ఫ్రాన్స్ వెళ్తున్నారు, పోనీ మనం ఎలాగో ఫ్రాన్స్ వెళ్ళలేము, పోనీ ఫ్రాన్ అయినా తీసుకురండి, బిర్యానీ చేద్దాం అందండి. ఆవిడిచ్చి లిస్ట్ ఖరీదు కంటే బయట హోటల్లో 3 బిర్యానీ పార్సల్ వచ్చేస్తాయండి. సరేలే బిర్యానీ సరుకులే కదా ఇంటికి తీసుకొచ్చేసరికి ఏమండి ఎదురింటి మాధవరావు అంకుల్ ఊటీ వెళ్తున్నారు అని మరో బాంబు పేల్చిందండి. ఏదోలా మేనేజ్ చేసి బిర్యానీ పై మనసు మళ్ళిస్తే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసి బాయ్ బాయ్ అంటూ పుండి మీద గారం చల్లుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు జోబి నుండి 100 రూపాయలు తీస్తే 100 సార్లు ఆలోచిస్తాం. అయినా మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు క్షేమంగా వెళ్ళి రాకుండా మన ఇంటి దగ్గర ఆడవాళ్ళకి వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళకి లేనిపోయిన ఆశలు చూపెడుతున్నారు. అయినా మన పక్కన విశాఖపట్నం వెళ్ళడానికి 5-6 సార్లు ఆలోచించే మనం ఊటీ వెళ్ళడానికి ఇంకెన్ని సార్లు ఆలోచించాలో. సరేలే ఊటీ ప్లాన్ తర్వాతైనా ఆలోచిస్తాము, ప్రశాంతంగా బిర్యానీ తిందామంటే ఇంకేం ప్లాన్లు వస్తాయని కొత్త టెన్షన్లు మొదలవుతున్నాయి. ఏదైనా ఫ్యామిలీతో టూర్ కి వెళ్ళాలంటే పక్కా ప్లానింగ్ చేసుకుని వెళ్ళాలి. మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.